హాయ్ హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు నేను మునక్కాయ మామిడికాయ పులుసు చేస్తున్నాను. దాన్ని సన్న ముక్కలు కోసుకోవాలి. నూనె పోసుకోవాలి. దబల్లో స్టవ్ వెలిగించుకోవాలి. కరివేపాకు వేసుకోవాలి. ఆవాలు, జీలకర్ర వేసుకొని బాగా చిటపటలాడినప్పుడు ఎర్రగడ్డలు వేసుకోవాలి. ఎర్రగడ్డలు మగ్గినంత వరకు ఉంచాలి. బాగా దోరగా వేగాలి ఎర్రగడ్డలు. మీకు తెలుసా అండి, మా నెల్లూరు వాళ్ళు మామిడికాయ లేకుండా కూర చేయమండి. మేము ప్రతి దాంట్లో మామిడికాయ వేయాల్సిందే. రుచి ఉండదండి మామిడికాయ పోతే. అదే మామిడికాయ వేస్తే కమ్మగా తినచ్చు. ఉప్పు, కారం, పసుపు వేసుకొని ఇంకా స్పెషాలిటీ ఉందండి మా నెల్లూరు వాళ్ళకి. అది ఎర్రగారం దోశ. ఎర్రగారం దోశ అంటే నాకు చాలా ఇష్టం. ఎర్రగారం దోశ అంటే ఇదండి. ఉప్పు, కారం, పసుపు వేసి కలిపెట్టుకోవాలి. మామిడికాయ ఫస్ట్లోనే వేయకూడదండి. ఫస్ట్లో వేసామనుకో చిదిరిపోతాయి, పిసురు అయిపోతాయి. అందుకని చింతపండు పిసిగి దానిలో వేసిందండి. చింతపండు వేసినప్పుడు వేయాలి. అప్పుడు బాగుంటాయి, ముక్కగా ఉంటుంది. దాన్ని చింతపండు పిసిగి పోస్తున్నాం. ఇప్పుడు మామిడికాయ వేయాలండి. మామిడికాయలు వేసి అన్నీ వేసి మగ్గనియాలి ఒక 2 సేపు. ఇద్దండి, చూడండి, ఇలా కలబెట్టుకోవాలి. కలబెట్టి పెద్ద మంట పెట్టి 10 నిమిషాలు ఉంచాలి. పులుసు ఎనిగేంత వరకు ఉంచాలి. మూత పెట్టేసి పెద్ద మంట పెడితే రెడీ అయిపోయింది మన నెల్లూరు మునక్కాయ మామిడికాయ పులుసు.